విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? హెల్త్ ఎలా ఉంది? బాగుంది. అమ్మవారి దయ అంతా. గురుగారు, మీరు లాస్ట్ టైం షష్టగ్రహ కూటమి రోజు అన్ని ఛానల్స్ లో కూడా ఒక వీడియో చేశారు. రాబోయే 2-3 నెలల్లో మనం చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ గొడవల వాతావరణము, యుద్ధ సంబంధించినవి ఖచ్చితంగా ప్రళయాలు, జలం మూలంగా యుద్ధాలని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి పెహల్గాం ఎప్పుడైతే జరిగిందో, అది మంగళవారం జరిగిందో, అవును, అది మన వాళ్ళు అటాక్స్ చేయడానికి మళ్ళీ మంగళవారాలు కుతాయి. చెప్పాలంటే మంగళవారం అటాక్స్, మళ్ళీ రిటర్న్ అటాక్స్ చేస్తారు యాక్చువల్లీ. అదొకటి. మెయిన్ గా ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఏంటంటే అసలు యుద్ధం వస్తుందా రాదా అనేటువంటి సంశయంలో ఉన్నారు. యుద్ధం వస్తే పరిస్థితులు ఏంటి, యుద్ధం వస్తే మన భారతదేశానికి ఎంతవరకు నష్టం ఉంటుంది అని చూసుకున్నట్లయితే, మనకి ఈసారి రాజు అదేవిధంగా మంత్రి రవయ్యాడు. రాజు ఎప్పుడైతే రవయ్యాడో, పర్టికులర్ గా ప్రపంచం మొత్తానికి ఉన్నా కూడా మన భారతదేశానికి ప్రత్యేకంగా చూసుకుంటాం కాబట్టి, రాజు రవైనందుకు ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి యుద్ధం వచ్చినా మనదే పై చేయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్ గా మన యుద్ధంలాగా వెళ్ళదు. అవతల వాళ్ళు పెహల్గాం దాడి చేశారు, మన వాళ్ళు స్ట్రైక్స్ చేస్తారు, సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసి, ఆల్రెడీ నేను ఇది చాలా రోజుల క్రితమే చెప్పాను ఈ మాట. సర్జికల్ స్ట్రైక్స్ చేసి అక్కడ ఉండే స్థావరాలని, టెర్రరిస్టులు మొత్తం ఇది చేస్తారు. అది ఒక్కసారి జరగదు, 2-3 సార్లు జరుగుతుంది. అయితే ఇందులో మనకున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలి అంటే సముద్ర తీరాలు. ఎందుకంటే జలరాశిలో ఉన్నాడు కదమ్మా ఇప్పుడు కొంచెం, కాబట్టి సముద్ర తీరాలు అంటే ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండేది. ఇది ఎవరినో భయపెట్టడానికి కాదు. ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, బాబు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకుంటే భయపెట్టినట్టు కాదు కదా, జాగ్రత్త పడమని చెప్పినట్టుగా ఉంటుంది, జాగ్రత్త పడతారని. అందులో ముఖ్యంగా ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, వైజాగ్ తీర ప్రాంతాల్లో నివసించేవారు, లేదా ఇటు సైడ్ ఉండే తీర ప్రాంతాల్లో నివసించేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీ ఏదైతే ఉంటుందో, ఢిల్లీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది క్యాపిటల్ కదా. ఇంకోటి ఏంటంటే, మన కేతువు ఎప్పుడైతే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ లో మే 15 నుంచి అని, కొన్నిట్లో మే 15 లేదా జూన్ 1 అని చూపిస్తున్నాడు. బట్ ఏదైనా మే 15 తర్వాత నుంచి కొంచెం రాజకీయ రంగాల్లో ఉండే వారికి 1 సంవత్సరంన్నర సమయంలో పదవీ మార్పులు, లేదా కొన్ని రాజ్యాల్లో, ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం ఉంది, అక్కడ ఉండేటువంటి రాజు పారిపోవడం, అంటే నేను చేయలేను బాబాయ్ నా వల్ల అది ఈ పరిస్థితి అని, అంటే వైదొలికి పోవడం కానీ, మార్పులు కానీ, కొన్ని రాజకీయాలుగా కొన్ని ఇవి కానీ జరుగుతాయి. వీటితో పాటు ఎప్పుడు గ్రహాలు మారినప్పుడు ఎంతసేపు మనకి ఇబ్బందులే కాకుండా మంచి కూడా చేస్తాయమ్మా. ఇబ్బందులు అంటే ఇప్పుడు ఎట్లాగా పెహల్గాం ఇన్సిడెంట్ ఒక ఇబ్బంది జరిగింది, దీన్ని మనం తిప్పుకొడుతూ మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి అద్భుతమైనటువంటి ఇవి మన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మన సైన్యం అంత బలంగా ఉంది. సో అదంతా మనకు గర్వకారణమైనటువంటి విషయం ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏంటంటే, మరి మంచి ఏమిటి అంటే, ఈ కేతువు ఎప్పుడైతే కన్యా రాశి నుంచి మారుతున్నాడో, జూన్, జూలై, ఆగస్టు అలా నెలలు గడుస్తున్నా కొద్దీ ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి, ఏమిటి రీజన్ అండి అంటే, ఇప్పుడు ఈ శని కన్యారాశిలో ఉన్న, మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కన్యని చూస్తుంటాడు, అదేవిధంగా వృషభ రాశిని చూస్తుంటాడు, 3వ దృష్టితోని కన్యారాశిని చూస్తుంటాడు, ధనుసు రాశిని చూస్తుంటాడు, మీనంలో ఉన్న శని. ఇలా చూసేటప్పుడు ఎప్పుడైతే మనకి ఈ కన్యారాశి నుంచి కేతు మారి సింహంలోకి వెళ్తాడో, ఇక్కడ 2 మంచి విషయాలు జరుగుతాయి. మనకి ఈ 3 సంవత్సరాల్లో 40,000 పైన పెరిగిపోయింది, 45,000 దగ్గర పెరిగింది బంగారం రేటు. 60,000 ఉండేది 3 సంవత్సరాల క్రితం, 60,000 ఉండేది. 3 years లో 1 lakh అయిపోయింది. మీకు ఎందుకు 4 months లో 10,000 పెరిగిందమ్మా. 4 months బ్యాక్ 90 దగ్గర ఉండేది, మనకి 1 lakh దగ్గరలోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ తగ్గుతుంది అంటున్నారు, కానీ తగ్గుతుందా? కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అంత పైకి వెళ్ళిపోయేది, ఇంకా అక్కడ ఆగడమో తగ్గడమో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే కేతువు కన్యారాశి నుంచి మారుతున్నందుకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూమిని కొనుక్కోవాలి. ఇప్పుడు చాలా మంది చూడమ్మో ఇంత రేటు పెరిగిపోయింది, ఎక్కడ కొనుక్కుంటామని వాళ్ళు, లేదా బంగారం కొనుక్కునే వాళ్ళకి శుభవార్త, భూములు ఇంకా ఏమిటి రేట్లు పడిపోతున్నాయి, అసలు ఏమైనా పెరుగుతాయి. ఇప్పుడు అవుట్స్కర్ట్స్ లో ఎక్కడో కొన్ని ఉంటారు, అక్కడ కొని అదేదో పెరుగుతుందని ఆశ చూస్తూ ఉంటే మనకి సంవత్సరం నుంచి చూడండి అసలు ఎక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. అలా ఆగిన రియల్ ఎస్టేట్ కొంచెం
రేట్ పెరుగుతాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రయోజనం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు కొన్ని దేశాల్లో ఎప్పుడైనా యుద్ధం వస్తే బంకర్స్ కట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. ఇక్కడ కూడా బంకర్ కల్చర్ పెరుగుతుంది మనకి ఇండియాలో కూడా. ఎందుకంటే ఇప్పుడు శని ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తున్నాడో, ఇదంతా కూడా శని మీనరాశిలో ఉండడం, కేతు సింహంలోకి ఎంటర్ అవడం, తర్వాత కుజుడు రావడం, దీనివల్ల కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులకు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మార్పులు ఇట్లాంటివన్నీ ఎంత జరుగుతున్నాయో ప్రజలు ఓహో మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా సడన్ గా ఏదైనా ఆపద వస్తే బంకర్స్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఇది పెరిగి బంకర్ ఇది పెరుగుతుంది. దానికి ఏంటి అపార్ట్మెంట్లో ఉంటే కుదరదు, ఇండివిజువల్ హౌసెస్ లోనే అది కుదురుతుంది. కాబట్టి అటువంటివి పెరుగుతాయి ఇంకా ఫ్యూచర్ లో. దానివల్ల ల్యాండ్ రేట్స్ పెరగడం, ఇండివిజువల్ హౌసెస్ లోకి మనుషులు ఎక్కువ షిఫ్ట్ అవడం, ఇవి ఎక్కువగా జరుగుతాయి రాబోయే రోజుల్లో. గ్రహాల మార్పు కూడా ఉండడం వల్ల కదా గురుగారు. ఎందుకంటే మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం, పహల్గాం ఎప్పుడైతే జరిగిందో ఇది మారు కోరుతుంది, మళ్ళీ మన వాళ్ళు స్ట్రైక్స్ చేస్తారు. మంగళవారం అయింది, పహల్గాం దాడి కూడా మంగళవారం అయింది. కాబట్టి ఏంటంటే మంగళవారం ఎప్పుడు మారు కోరుతుంది. అందుకే మనం ఏం చెప్తామంటే పర్టికులర్ గా బంగారం కొనేటప్పుడు కూడా మంగళవారం కొనండి అంటాం. మళ్ళీ కొంటారు. మంగళము అంటే శుభం అని అర్థం. అయితే ఆ శుభము ఉంది మంగళంలో. రెండవది ఏంటంటే మారు కోరే తత్వం కూడా ఉంది. అందుకని ఎప్పుడైనా సరే, అయితే ఇంత లేట్ ఎందుకు అటాక్స్ చేయడానికి ఎందుకు లేట్ టైం ఎందుకు తీసుకుంటున్నారంటే ఈసారి ఈ సంవత్సరానికి విశ్వవసునామ సంవత్సరానికి సేనాధిపతి శని అయ్యాడు. శని అయినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే యాక్షన్ తీసుకోడు, ప్లానెడ్ గా స్లోగా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. అది కాబట్టి నేను చెప్పేది ఒకటే, కొంచెం మనం పుణ్యక్షేత్రాలు మన దేవాలయాల మీద అటాక్ జరిగే ఛాన్సెస్ కొంచెం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. మన గవర్నమెంట్ అక్కడ రక్షణ ఇవి పెంచాలి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే వెళ్ళే వాళ్ళకి అసలు అప్రమత్తంగా ఉంటారు. ఇప్పుడు కేవలం పోలీసు మిలిటరీ వాళ్ళు ఎంతవరకు కాపాడుకుంటారు, మన సామాన్య ప్రజలు కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరైనా స్లీపర్ సెల్స్ లాగా ఏమైనా కనిపిస్తున్నారా, అబ్జర్వేషన్స్ లో మనం ఉండాలి. మన వంతు బాధ్యత మనం తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా బయటికి వెళ్తున్నాము, ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రము, అదేవిధంగా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్మరణ, కాలభైరవ అష్టకము, ఇవి మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తాయి. ఇవి ముఖ్యంగా చేసుకోవాలి. బికాస్ ఆఫ్ సాటర్న్ మీన రాశిలో ఉన్నాడు. గురువు ఈ సంవత్సరం 3 రాసులు మారుతున్నాడు అమ్మ ఒకటేసారి. ఎప్పుడు 3 రాసులు మారాడు, సంవత్సరానికి ఒక రాశి మారుతాడు ఆయన. ఏమవుతుందంటే వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి వెళ్ళడం మే 15 నుంచి, మే 15 తర్వాత కర్కాటకంలోకి వెళ్ళడం, అంటే ఒక 6 నెలలు అక్కడ ఉండి కర్కాటకంలోకి వెళ్తాడు, మళ్ళీ మిథునంలోకి వస్తాడు. అంటే ఏంటి అతిచార ఇది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంటుందంటే ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు మొదలై యుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశంలో అని కాదు, బయట దేశాల్లో పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా మనం చేసే సర్జికల్ స్ట్రైక్స్ వల్ల, లేదా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇక్కడ సందేహం, ఓన్లీ సర్జికల్ స్ట్రైక్స్ ఏ జరుగుతాయా లేకపోతే యుద్ధం ఏమైనా వస్తుందా అంటే, ఇంకొక దేశం ఏదైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తానంటే యుద్ధం వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న గొప్ప ఇదేమిటంటే అమ్మ, వాళ్ళు ఏదైనా మిసైల్స్ లాంటివి పంపిస్తే మనం గాల్లోనే పేల్చగలం. వాళ్ళు ఉన్నాయి మన దగ్గర, మేము ఇది ఏదైనా వస్తే మధ్యలో పేల్చేస్తా ఉంటారు, కానీ అంత సీన్ లేదా ఆ దేశానికి, మనకుంది అది. కాబట్టి మనకు చాలా బలమైనటువంటి దేశం, తిప్పి కొట్టగలదు. ఖచ్చితంగా యుద్ధం వస్తే చాలా సార్లు గెలిచింది మన చైనా మీద కూడా గెలిచింది మనం యుద్ధం అనేది. కాబట్టి దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రజలు మాత్రం అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ కొన్ని పెహల్గాం లాంటి దాడులు జరిగే ఛాన్సెస్ హైదరాబాద్ లో ఉంది, కానీ యుద్ధం లాంటిది ఏదైనా వచ్చినా సేఫెస్ట్ ప్లేస్ మాత్రం హైదరాబాద్. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కొంత ప్రమాదకరమైన ప్రదేశం, సముద్ర తీరాలు కొంత ప్రమాదకరమైన ప్రదేశం, అస్సాం మన దాన్ని ఏమంటారు, అస్సాం కాదు సారీ, ఏపీ ఒరిస్సా, మన ఇది ఇందాక నేను చెప్పినట్టు వెస్ట్ బెంగాల్, అదే ఏపీలో వైజాగ్ సముద్ర తీరం కొంచెం మనకి నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు చూడండి, అసలు ఎంత బాధాకరమైన విషయం, కళ్ళ ముందు భర్తను చంపేయడం, పిల్లల ముందు తండ్రిని చంపేయడం. కాబట్టి ఏంటంటే దీనికి ఖచ్చితంగా మన ఇండియా సరైనటువంటి సమాధానం మళ్ళీ చెప్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఉండాలి. అవగాహన అందరికీ జాగ్రత్త పడడానికి. అవునమ్మా. అలాగే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భూములు హ్యాపీగా పెరుగుతాయి అంటున్నారు, బంగారం కూడా తగ్గుద్ది పడుకొని చాలా మంది వెయిట్ చేస్తున్నారు బంగారం అవునమ్మా, కొనడానికి. అవునమ్మా. సో ఈ గ్రహాల మార్పు వల్ల ఇది ఎంత ప్రభావం ఎన్ని రోజులు 2.5 years ఉంటుందమ్మా ఈ యాక్చువల్లీ ప్రభావం? ప్రభావం. కాకపోతే ఇందులో ఈ 3 to 4 months మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా, అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో నివాసం ఉండే వాళ్ళు కూడా అటు ఇటు పరుగులు తీస్తారు జనాలు, ఎటు వెళ్ళాలి ఎక్కడ దాచుకోవాలి అర్థం కాక. ప్రాణభయం. అలాంటి పరిస్థితులు వస్తాయి. కొంచెం మన ఇండియాలో తీర ప్రాంతాలు కూడా కొద్దిగా ముప్పు ఉంది, సముద్ర తీర ప్రాంతాలు. బట్ ఏదైనా పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువ ముప్పు మనకంటే కూడా. అవును. ఎంతైనా మనకి ఎంతవరకు మనం అవుతుందో అంత ధర్మంగానే జాగ్రత్తగా ఉన్నాము, ఉండడం. మనం అంతే. ధర్మంగా ఉన్నాము. అంతే. వాళ్ళు ఏం పాపం చేశారు చెప్పండి పెహల్గాం అవును. దాడిలో? అవును. ఏం తప్పు చేశారు? వాళ్ళు అవును. చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొస్తుంది, వాళ్ళని పట్టుకొని చంపేస్తాయి. అవును. ప్రకృతి ఊరుకుంటుందా చెప్పండి? అస్సలు. ఊరుకోదు. పాపం పండితే ఏదైనా అంతే. ఇలాంటి వికృతులు జరుగుతాయి. అవును. సో గురుగారు చాలా మందికి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉందో దాని మీద ఒక అవగాహన అనేది ఖచ్చితంగా అవును. ఏర్పడుతుందో దాని తగ్గట్టుగా జాగ్రత్తలు ఎవరికి Yeah. వాళ్ళు తీసుకుంటారు. Yeah. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః.